హలో అండి అందరికీ. ఈరోజైతే పిల్లలు ఇష్టంగా తినే ఒక వెరైటీ కేక్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. దీన్నైతే బ్రెడ్స్తో అలాగే ఓరియో బిస్కెట్తో మేమైతే ఎలా ప్రిపేర్ చేసాము అనేది అయితే చూసేద్దామండి. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్, కానీ కేక్ అయితే సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ముందుగా అయితే ఓరియో బిస్కెట్స్ని అయితే తీసేసుకోవాలండి. వాటి మధ్యలో ఉన్న క్రీమ్ అలాగే బిస్కెట్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ అంతా ఒక బౌల్లోకి అలాగే క్రీమ్ అంతటిని మరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలండి. మనం సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న బిస్కెట్స్ వరకు అయితే ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని ఇందులో కొన్ని మిల్క్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ వేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్రెడ్స్ని అయితే తీసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద అయితే బ్రెడ్స్ని అయితే ఇలా పెట్టుకోవాలండి. ఒక ఫుల్ బ్రెడ్, మిగతా రెండింటిని అయితే మనకి కొంచెం లవ్ సింబల్ షేప్లో వచ్చేలా అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని పైన చూపిస్తున్నట్టు మిడిల్లో ఫుల్ బ్రెడ్ని పెట్టుకోవాలండి. మనం కట్ చేసుకున్న బ్రెడ్స్ని అయితే రెండు వైపులా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా బ్రెడ్స్ని అయితే పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న క్రీమ్ని అయితే ఈ బ్రెడ్స్ మీద యాడ్ చేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా బ్రెడ్స్ అంతా కవర్ అయ్యేలా ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ ఇదే షేప్లో ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్స్ని అయితే మనం పెట్టుకోవాలండి. ఇలా మళ్ళీ మిడిల్లో ఫుల్ బ్రెడ్ అలాగే రెండుగా హాఫ్గా కట్ చేసుకున్న మిగతా రెండు బ్రెడ్స్ని కూడా సేమ్ షేప్లో అయితే ఇలా మరొక లేయర్ అయితే పెట్టేసుకోవాలి. వీటి మీద కూడా మళ్ళీ మనం మిక్సీ వేసి పెట్టుకున్న క్రీమ్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి బ్రెడ్ అంతా కవర్ అయ్యేలా దీన్ని అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా పైన వీడియోలో అయితే క్లియర్గా చూపించామండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హనీని అయితే తీసుకోవాలండి. ఒక స్పూన్ హనీని అయితే ఈ క్రీమ్ మీద అయితే ఇలా యాడ్ చేసేసుకొని దీని మీద అయితే మరొక లేయర్ ఆఫ్ బ్రెడ్స్ని అయితే పెట్టుకోవాలండి. సేమ్ మిడిల్లో ఫుల్ బ్రెడ్ అలాగే హాఫ్ బ్రెడ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన అయితే మనం క్రీమ్ని అయితే యాడ్ చేసేసుకొని బ్రెడ్స్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే మనం క్రీమ్ని అయితే సపరేట్గా బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఓరియో బిస్కెట్స్లో ఉండే క్రీమ్స్ని ఈ క్రీమ్ని అయితే ఇలా ముద్దగా చేసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చేతితో పొడుగ్గా అనుకున్న తర్వాత అయితే రౌండ్స్గా చేసుకోవాలండి. ఇలా పైన చూపించిన విధంగా ఇలా రౌండ్గా చేసుకొని ఈ రౌండ్స్ని అయితే మనం కేక్ మీద అయితే పెట్టుకోవాలి. ఈ రౌండ్స్ని అయితే కేక్ చుట్టూ అయితే ఆ సింబల్ షేప్లో అయితే ఇలా పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ అయితే మనకైతే జెల్లీ చాక్లెట్స్ అయితే కావాలండి. జెల్లీ చాక్లెట్స్ని అయితే తీసుకొని ఒక్కొక్క జెల్లీని అయితే ఈ రౌండ్ మధ్యలో అయితే పెట్టుకోవాలండి. కేక్ అయితే ఆ జెల్లీస్ పెట్టగానే ఎంత కలర్ఫుల్గా అనిపించిందండి. ఇలా పెట్టుకున్న తర్వాత అయితే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే తీసేసుకోవాలండి. డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే కొంచెం తురుముకొని మిడిల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. దీనిపైన కూడా కొంచెం హనీని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన కేక్ని అయితే ఇలా చాలా క్విక్గా బ్రెడ్ అండ్ ఓరియో బిస్కెట్స్తో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.